వివిధ సమస్యలతో వచ్చేవారికి ఆ రక్షక భట నిలయం సాంత్వన చేకూరుస్తోంది. పచ్చదనంతో అలరారుతూ కనువిందు చేస్తోంది. మంచి సూక్తులతో సత్ప్రవర్తన అలవర్చుకునేలా మేలుకొలుపుతోంది. నందనవనంలా కనిపిస్తున్న ఈ ప్రదేశం ప్రజలకు రక్షణ కల్పిస్తూ అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసే పోలీస్ స్టేషన్. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఉన్న ఈ కార్యాలయాన్ని సిబ్బంది పచ్చదనంతో తీర్చిదిద్దారు. చల్లని నీడనిచ్చే చెట్లు, కనువిందు చేసే పూల మొక్కలు, పచ్చిక బయళ్లు ఇక్కడికొచ్చిన వారికి స్వచ్ఛమైన గాలిని అందిస్తూ ప్రశాంతత కలిగిస్తున్నాయి. ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ పార్కు పేరుతో హరితహారంలో భాగంగా దాదాపు 300 మొక్కలు నాటారు. అవి ఏపుగా ఎదిగి పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. సేద తీరటం కోసం బెంచీలు ఏర్పాటు చేశారు. గోడలపై సూక్తులు రాయించారు. పిల్లలు ఆడుకునేలా రకరకాల బొమ్మలు వేయించారు. ఖాళీ ప్రదేశాల్లో ప్రత్యేకమైన గడ్డి పెంచారు. ఇంకుడు గుంతలు నిర్మించి మొక్కలకు పెట్టే నీరు వృధా కాకుండా చర్యలు చేపట్టారు. పోలీసులు సైతం ఈ పార్కులో కాసేపు సేద తీరి పనుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. పోలీస్ స్టేషన్లో ఒక పార్క్ లాగా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసుకుని మా సిబ్బంది మరియు మేము అందరం సేద తీరడం కోసమే కాకుండా పోలీస్ స్టేషన్ అనే వాతావరణం కాకుండా ఒక పార్కుకు వచ్చిన ఫీలింగ్ కలిగే విధంగా, అలాగే ప్రజలు వాళ్ళ భావాల్ని సంతోషంగా వ్యక్తీకరించే విధంగా వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో మా పోలీస్ స్టేషన్లో పార్క్ లాగా తయారు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రజలు వివిధ రకాల సమస్యలతో ఒత్తిడితో వస్తుంటారు. వాళ్ళకు కొంతమంది మంచి మాటలు చెప్తే దానివల్ల అప్పుడే ఉపశమనం పొందేటటువంటి మంచి మాటలు ఉంటాయి. అటువంటి మహాత్ములు చెప్పిన కొన్ని మాటల్ని గోడలపై కూడా రాయడం జరిగింది. నర్సాపూర్ పోలీస్ స్టేషన్లకు వస్తే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసారు మా ఎస్ఐ గారు అండ్ సిఐ గారు. ఇంత గతంలో వచ్చి కూర్చోవాలంటే ఏదో ఇబ్బందిగా అనిపిస్తుండే, ఇప్పుడు పిలవకుండా పోలీస్ స్టేషన్లకు అలా పోతుంటే చూసి పోలీస్ స్టేషన్లకు వచ్చి కూర్చొని పోవాలనిపించేంత పార్క్ తీర్చిదిద్దారు నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో. ఇలాంటి వాతావరణం ఏర్పాటు చేసినందుకు ఎస్ఐ గారికి, సిఐ గారికి నర్సాపూర్ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పోలీస్ స్టేషన్లో పచ్చని తోరణం లాంటి పార్కును చూసిన డీఐజీ అకున్ సబర్వాల్ సైతం మొక్కల పెంపకం బాగుందని కితాబిచ్చారు. మిగిలిన రక్షక భటుల నిలయాల్లోనూ ఇలాంటి నందనవనాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.